భారత్ పాక్ మధ్య అసలు ఎందుకు ఎప్పుడు వివాదాలు జరుగుతున్నాయి? కాశ్మీర్పై రెండు దేశాలు ఎందుకు పట్టు విడవకుండా పోరాడుతున్నాయి? అసలు ఈ వివాదం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. బ్రిటిష్ పాలన సమయంలో భారత్ పాక్ కలిసే ఉన్నాయి. స్వాతంత్రం వచ్చాక 1947లో భారత ఉపఖండం రెండు దేశాలుగా విభజించబడింది. అదే భారత్ పాకిస్తాన్. అయితే అప్పటికి ఇండియాలో కొన్ని ప్రాంతాలు రజావాలీలచే అంటే స్థానిక రాజులచే పరిపాలించబడేవి. ఉదాహరణకు హైదరాబాద్ను నిజాం రాజు పరిపాలించేవాడు. అలా జమ్మూ కాశ్మీర్ కు కూడా ఒక రాజు ఉన్నాడు. కాశ్మీర్ ఒక ప్రధాన రజవాడు. ఈ ప్రాంతాన్ని మహారాజా హరిసింగ్ అనే హిందూ రాజు పరిపాలించేవాడు. కానీ అక్కడ ప్రజల్లో మెజారిటీ ముస్లింలు ఉండేవారు. కాశ్మీర్ ప్రాంతాన్ని భారత్ పాక్లో కలపకుండా స్వతంత్రంగా ఉండాలని రాజు హరిసింగ్ ప్రయత్నించాడు. అయితే 1947 అక్టోబర్లో పాక్ మద్దతుతో కొందరు ట్రైబల్ మిలిటెంట్లు జమ్మూ కాశ్మీర్ మీద దాడి చేశారు. ఆ సమయంలో హరిసింగ్ భారత్ సహాయం కోరాడు. అప్పుడు భారత ప్రభుత్వం ఒక షరతు పెట్టింది. కాశ్మీర్ ని భారత్ లో విలీనం చేస్తేనే సైనికులను పంపి సాయం చేస్తామని చెప్పింది. అందుకు అంగీకరించిన హరిసింగ్ 1947 అక్టోబర్ 26న ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ అనే డాక్యుమెంట్ పై సంతకం చేశాడని, కాశ్మీర్ భారతదేశంలో విలీనమయ్యిందని నెహ్రూ ప్రభుత్వం ప్రకటించింది. ఇది అబద్ధమని అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రతినిధి వికే మీనన్ 1947 అక్టోబర్ 27న జమ్మూ చేరాడని, అటువంటప్పుడు అక్టోబర్ 26న ఎలా ఒప్పందమయ్యిందని పాక్ ప్రశ్నించింది. దీనిని అసలు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి కాశ్మీర్ తమదని పాక్, భారత్ వాదిస్తున్నాయి. దీనికి సంబంధించి వివాదం పెరిగి 1947 చివరలో 1948 జనవరిలో మొదటిసారి భారత్ పాక్ యుద్ధం జరిగింది. చివరికి యుఎన్ మధ్యవర్తిత్వంతో యుద్ధాన్ని ఆపాడు. కానీ అప్పటికే పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో కొంత భాగాన్ని ఆక్రమించుకుంది. దీనినే పిఓకే పాకిస్తాన్ అంటారు, అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటారు. అలా దీనికి సంబంధించి 1965లో యుద్ధం జరిగింది. ఆ తర్వాత 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. అయినా వివాదాలు ఆగలేదు. అయితే జమ్మూ కాశ్మీర్ 1947లో భారతదేశంలో కలిసిన తర్వాత విభిన్న రాజ్యాలకు ఆర్టికల్ 370 అనే ప్రత్యేక హక్కుతో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చారు. దాంతో జమ్మూ కాశ్మీర్కు స్వతంత్ర రాజ్యాంగం, జెండా కూడా ఉండేది. భారత పార్లమెంట్ చేసిన కొన్ని చట్టాలు ఇక్కడ వర్తించేవి కావు. దీంతో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. దీంతో కాశ్మీర్కున్న ప్రత్యేక హక్కులు తొలగించబడ్డాయి. ఆ వెంటనే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడ్డాఖ్గా విడగొట్టి కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. కాశ్మీర్కు సంబంధించి 2/3 వంతు భూమి భారత్ వద్ద, 1/3 వంతు పాక్ వద్ద ఉంది. కాశ్మీర్ భూభాగానికి సంబంధించి ఇరు దేశాలు మాదంటే మాది అని అనడం వల్ల ఈ దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని ఈ వివాదాన్ని పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.